అయినాయి. ఈ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రోజు 200-300 తోలడానికి కూడా అవకాశం లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు, ఇప్పుడు చాలాన్లో డైరెక్ట్ మీ అకౌంట్కు లింకప్ చేస్తారట. చాలాన్ పడగానే మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చాలా లింక్ కట్ చేస్తున్నానంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇవ్వకుండా మా ఛానల్ కట్ చేసుకుంటాం అంటే మాకు వచ్చేదే 300-400. అందులోనే పిల్లల చదువులు, ఫైనాన్సులు, బండి రిపేర్లు ఇవన్నీ పెట్టుకుంటే మేము బతకడమే కష్టంగా ఉంది. ఈ ఛానల్ డైరెక్ట్ కట్ చేయడం అంటే ఎంతవరకు సాధ్యం? ఇది మాకేమైనా లంచాలు వస్తున్నాయా, లేకపోతే ఏమైనా దోసుకొస్తున్నావా, లేకపోతే ఏమైనా ఎక్కడి నుంచైనా మాకు వచ్చే ఆదాయం ఉందా? కష్టం చేస్తే తప్ప మాకు వేరే వచ్చే ఆదాయం లేదు కదా మాకు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఈ ఛానల్ వేయడం, ఇట్లా పోయినాం అట్లా అని ఇట్లా అని ఇంతమందిని ఎక్కించుకున్నాం అని ఇట్లా సీట్లు ఉండాలని అట్లా చాలా ఇబ్బంది పడుతుంది. తెలంగాణలో ఇట్లాంటి చాలా పరిస్థితులు వస్తాయని ఎప్పుడన్నా ఊహించుకున్నారు? ఏం ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీసారి మాత్రం ఆయన గెలిచే అవకాశం అయితే లేదు. డ్రైవర్లు కూడా ఎవరు వేయరు. ఆయన చేసే పనులు ఎట్లున్నాయి, హైదరాబాద్ అని అది ఇటు ఆటో డ్రైవర్ల మీద పడుతున్న బస్ ఫ్రీ పెట్టాలి. ఏ విధంగా పెట్టాలి, ఎవరికి పెట్టాలి? వృద్ధాప్యులకు పెట్టాలి, కాలేజ్ పిల్లలకు పెట్టాలి, స్కూల్ పిల్లలకు పెట్టాలి బస్ ఫ్రీ. అంతేగాని పనికి ప్రతి ఒక్కరికి బస్ ఫ్రీ అంటే మరి మా బస్ ఫ్రీ ఇచ్చినప్పుడు మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించాలి కదా. వాళ్ళని కూడా కొద్ది గొప్ప జ్ఞానం ఉండాలి. వాళ్ళని మళ్ళీ ఎట్లా బతారు ఏం సంగతి అని ఆలోచన ఉండాలి కదా. ఇవాళ 5 ఏళ్ళు మీరు ఉంటారు, 5 ఏళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఈ స్కీమ్ ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. ఇంకా 5 ఏళ్ళు కాదు కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటేనే గొప్ప. ఎందుకట్లా? నేను అంటున్నాగా, నేను ఆయన 2.5 సంవత్సరాలు ఇంకా కనుక ఉంటే ఆయన గొప్పే. మళ్ళీ కనుక ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నడూ 5 ఏళ్ళ పరిపాలన చేసిన చరిత్ర లేదు. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలన చేసింది? అంతకుముందు వైఎస్ రాజశేఖర చచ్చిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నేళ్ళు పరిపాలన చేసిండు? ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఉన్నాయి? ఎన్నడూ చాలా ఇట్లయితే మాత్రం ఇబ్బంది, చాలా ఇబ్బంది. మేము మా కష్టం వాళ్ళు మా ఉద్దేశం ఆయన గుర్తుంచుకొని మాకు ఏదైనా ఉపాధి ఆలోచించి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు ఉపాధి కల్పించాలి. మాకే ఇది మాత్రం దారుణం. అది మాత్రం మా ప్రభుత్వం కూడా స్పందించాలి. మాకు ఏదో ఒక సహాయం చేయాలి. ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని.